తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎవరికైనా కానీ ఒక 1 or 2 years మంచి క్రేజ్ ఉంటుంది. అది ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేకపోతే సమ్ బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు. 1 year బానే ఉండే. అదే నేను చెప్తున్నాను కదా, ఆ 1 year రాగానే కొంచెం బాగా యూజ్ చేసుకుంటారు దాన్ని. అవును, ఈవెంట్స్ గానీ, ఓపెనింగ్స్ గానీ, ఇది అదే అని ఫుల్ బిజీగానే మీరు ఉండే. మొబైల్ ఓపెనింగ్ కూడా ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదా. అవును. సో లక్కీగా ఈ అమ్మాయినే పిలుచుకొని రిబ్బన్ కట్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత అక్కడ బిఫోర్ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఎక్కుతారు. మీరు వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది ఒకటి పెట్టుకొని లైఫ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, అంతకన్నా ఎక్కువ బాధలు, ఎమోషనల్ ఏడుపులు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, చచ్చిపోదాం, డిప్రెషన్ అన్న లెవెల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇనియా చాలా మంది తెలియదు. ఫస్ట్ టైం ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి, లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు మనకి లైక్ ఎవరికైనా కూడా పేరెంట్స్ దగ్గర లవ్ దొరకదు, ఏదో మనకి ఏదో ఒక లోన్లీనెస్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తుంది. మనకంటే ఎవరు లేరా, నాకంటే ఇప్పుడు లేరా. కొన్నిసార్లు నాకు అనిపించేది, నేను అంటే అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 1-2 years తర్వాత కూడా నేనేంటి అంటే ఇప్పుడు నేను చనిపోతే కూడా నాకు 2 days వరకు ఎవరు రారేమో అని చెప్పి అనుకునేదాన్ని నన్ను తీసుకెళ్ళడానికి. బికాస్ సమ్ టైమ్స్ ఐ టెస్ట్ చేశాను ఒకసారి. ఎందుకో 2 days అనేవి ఫిక్స్ అయ్యాను తెలుసా. నేను అన్ని సోషల్ మీడియా అన్ని బంద్ చేసేసుకొని ఎవరికి కాంటాక్ట్లో లేకుండా నార్మల్గా ఇంట్లోనే ఉన్నాను. 2 days అయ్యింది. 3rd day కాల్ వచ్చింది నాకు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కూడా. అంటే 2 days రాలేదు. అంటే 2 days నాతో ఆ 2 daysలో నేను చచ్చిపోయి ఉంటే ఇంకా ఎవరు లేరు కదా నాకు బేసికల్ చెప్పాలంటే. సో అలా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో నాకంటే ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలాంటి టైంలో మనల్ని యూస్ చేసుకోవడానికి వచ్చిన కొంతమందితో లైక్ వాళ్ళు ఏంటి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ మైండ్ క్లారిటీ. మనం ఏంటి అంటే ఇంత లవ్ చూపిస్తున్నారు కదా రా బాబు, మనకి ఈ ప్రపంచంలో ఇంత లవ్ ఎక్కడ చూపించలే, ఎవరు చూపించలే అని నమ్మేసి నేను మోసపోయా. అండ్ అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్, మనీ అన్నిటికీ యూస్ చేసుకొని వదిలేసి ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? యూనో నేను తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారని. మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరికీ అది తెలిసి కామన్. సో సర్వం ఇచ్చేశారు, అయిపోయింది. కాదు ఎక్కడ కనెక్షన్ కుదిరింది అసలుకి? ఇక్కడ కనెక్షన్ కుదిరింది జస్ట్ హార్ట్ అవుట్ గా నాకు మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు అని అనిపించింది. అండ్ డాడ్ ఎమోషన్ ఒకరి దగ్గర కుదిరింది, మెయిన్ డాడ్ ఎమోషన్. సో he doesn't have a dad, I doesn't have a dad. లైక్ అక్కడ మేబీ విల్ అండర్స్టాండ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక థాట్ ఉంటుంది కదా అలా. దాని తర్వాత ఇంకా వద్దు, మీరే ఎక్కువ డీప్ లోకి వెళ్ళారు కదా. యా ఐ వాజ్ మ్యాడ్లీ లవ్ విత్ దట్ పర్సన్. ఇట్స్ లైక్ బికాస్ నేను ఇంకా ఎవరు తన తర్వాత నాకు నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టించింది అది కూడా తనకు కావాలని చెప్పి అది కూడా మానిపులేటెడ్. కానీ నేను పబ్లిక్ లో పెట్టినా కూడా నేను భయపడకుండా సరే మళ్ళీ పెట్టేసి పర్లేదని చెప్పి మళ్ళీ కూడా ఎందుకు నేను అంతగా ఉన్నానంటే బికాస్ ఐ థాట్ ఈజ్ మై లైఫ్ అని. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. అండ్ నేను లైఫ్ అని ఇప్పుడు సొసైటీలో ఏం నడుస్తుందో తెలుసు కదా మీకు, ఒక ఐడియా ఉంది. సింగిల్ గా వచ్చారు ఇండస్ట్రీకి, లవ్లు ఎలా ఉన్నాయి, బ్రేకప్స్ ఎలా ఉన్నాయి, వాడుకొని వదిలేసి అంతగా ఎవరు లేదు కదా అప్పటి వరకు. నేను లవ్ చేసి నాకు 10 ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు అర్థం. మీరు లవ్ చేసింది కాదు, చాలా మంది కనపడుతున్నారు కదా మనకి, మన కళ్ళ ముందు. చెప్పా కదా నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక ఫీలింగ్ నమ్మేశారు అనేది. నేను అది నాదే తప్పు, నేను చెప్తున్నా అదే తప్పు. నాకే బుర్ర లేకుండా లోన్లీ ఫీలింగ్ తో నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోయిన నాకు ఎవరు ఉండరు, ఒక పర్సన్ ఉంటే బాగుంటదని అనుకున్న ఒక థాట్ అంతే. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే మ్యానిపులేషన్ ఎప్పుడు తెలిసింది? అది చిన్న చిన్నగా తెలిసిందా లేకపోతే ఒక్కసారిగా తెలిసి బ్రేకప్ అయిపోయిందా? చిన్నగా తెలుస్తున్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక్కసారిగా లవ్ చూపించడం, మళ్ళీ ఎలాంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదైనా అనేసి మళ్ళీ దానికి నేను ఏదైనా రియాక్ట్ అయిన వెంటనే నాదే తప్పు అని చెప్పి లైక్ నన్ను గిల్ట్ ఫీల్ చేయడం, నన్ను రిగ్రెట్ ఫీల్ చేయించడం. తను చెప్పింది కాదు, అవతల పర్సన్ది కాదు.
సో ఇది కైండ్ ఆఫ్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ అది. సో ఇంతే. మళ్ళీ ఏంటి అంటే మనం ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ లవ్ బాంబింగ్ చేస్తారు, మళ్ళీ లవ్ చూపిస్తారు. Hmm. సో మనకి ఆ లవ్ చూపించడం కావాలి. లైక్ ప్రతి హ్యూమన్ ఇది ఒక కైండ్ ఆఫ్ నార్సిసిస్ట్ బిహేవియర్ అన్నమాట. Hmm. వాళ్ళంతే. ఒకసారి కొట్టి చూడండి నార్సిసిస్ట్ బిహేవియర్ అని చెప్పి. చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారంట, అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు కూడా తెలివిగా ఉన్నారు అనుకుంటారు అందరూ. అమ్మాయిలు కూడా నార్సిసిస్టులు ఉన్నారు, కానీ అబ్బాయిలు చాలా ఎక్కువ నార్సిసిస్టులు ఉన్నారు. Hmm. అబ్బాయిలు నార్సిసిస్టులు ఎక్కువ ఉండడం వల్లే కదా మనకి పేట్రియార్కీ సొసైటీ రన్ అవుతుంది. Hmm. లేకపోతే ఇంత ఉండేది కాదు. సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేయలే Huh? చేయలే. Hmm. ఇంకా Sleeping tablets అది కూల్చలేరు. వేసుకున్నారు. వద్దు వద్దు అనిపించింది, కానీ అది చేయకూడదని నేను డిసైడ్ అయిపోయా. నేను ఏంది ఒకరి కోసం ఏమైతుంది, మహా అయితే బయటకు పరుగు పోతుందా, పోని నాకు అవసరం లేదు, నేను ఇంకా మళ్ళీ నిలబెట్టుకోగలను, నేను చేయగలను, Hmm. నేను ఏదో ఒకటి సాధించడానికి వచ్చా. కానీ ఇలా ఒకరు వచ్చి నన్ను, నా తప్పు కాదు కదా, నేను హానెస్ట్ గానే ఉన్నాను, నేను లాయల్ గానే ఉన్నాను. అలా ఏదో అన్న మాటలకి నేను ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను Hmm. చేస్తా, నేను చేసేది. బేసికలీ ఇన్సెక్యూర్ పర్సన్స్ చెప్పా కదా, ఇన్సెక్యూర్ మెన్స్ అని చెప్పి. సో ఐఎమ్ గెట్టింగ్ చెప్పా కదా, ఈ మూవీ 6-7 మూవీస్ ఒక్కసారిగా చేస్తున్నా నేను. Hmm. యూ కుడెంట్ టేక్ దట్. ఓకే, అంటే నీ ఫేమ్ నా నా ఫేమ్ మంచిది కదా, వస్తే తప్పే ఉంది. తీసుకోలేకపోతున్నాడు, తను దక్కట్లేదు కదా, తనకి రావట్లేదు కదా. నా ద్వారా నేను చేసే మూవీస్ లో పెట్టించా నేను. సో అది గుడ్ ఫేమ్ నేమ్ అంటే బెనిఫిట్ ఎవరికి, వాళ్ళకే కదా. అది తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. Hmm. ఆ మనిషికి జలస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువ అయినప్పుడు ఏదో ఒక దాని మీద షూట్కి, రేపు షూట్ ఉంది అంటే ఈరోజు నైట్ 2 o'clock వరకు కూడా గొడవలు గొడవలు గొడవలు. లేదు నాకు షూట్ ఉంది పడుకోవాలంటే కూడా నో, టార్చర్. అది ఒక కైండ్ ఆఫ్ టార్చర్ బిహేవియర్ అది. Hmm. ఇంకా నా వల్ల ఉండలేక, అండ్ తను కూడా తిట్టాడు, దాని తర్వాత వదిలేస్తాను నేను. ఇంకా అసలు అందరి ముందు నాకు నార్మల్ గానే నేను తీసుకోలేను, Hmm. అది అందరి ముందు తిడితే నాకు నచ్చలేదు. ఓకే, ఎవరెవరు ఉన్నారు బిగ్ బాస్? ఫ్రెండ్స్. బిగ్ బాస్ అసలు కాదు, ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అమ్మాయిలను అబ్బాయిలను ఇండస్ట్రీలో లవ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఓకే అనుకొని, ఓకే ఇది రియల్ లవ్వే, నమ్మొచ్చు, మ్యారేజ్ కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీహాన్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని సమాజం మొత్తానికి తెలుసు, పెళ్లి చేసుకుంటున్నారని అందరూ తెలుసు. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చినా వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ హౌ దే కనెక్టెడ్. వాళ్ళ బాండ్ ఎవరో ఒకరు తగ్గాలి కదా. దట్ ఈస్ గ్రేట్. లైక్ బాగుంది కదా, బాగుంటుంది కదా. అండర్స్టాండబుల్, లైక్ బాగుంది. ఏం లేకుండే స్టార్టింగ్ లవ్ లో పడిపోగానే ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయారు. చాలా బోల్డ్ గా ఇద్దరు ఆఫ్ బట్టలు వేసుకొని ఇన్స్టాలో పోస్టులు పెట్టేశారు. ఇద్దరం లవ్ అని ఛానల్స్ కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చేసుకున్నారు. బర్త్డే పార్టీలకి, మ్యారేజెస్ కి ఇద్దరు కపుల్స్ లాగా వెళ్ళిపోయారు. చాలా చాలా చేసేసారు. అంటే పీక్ వెళ్ళిపోయారు అనమాట. విత్ ఇన్ దట్ ఈస్ వాట్ లవ్ డూ. దట్ ఈస్ వాట్ లవ్ డూ. నేను చెప్తున్నా కదా అది. హౌ అంతే కదా. ఇఫ్ నేను అంత పీక్ స్టేజ్కి వెళ్ళడానికి ఏంటి కారణం, నా లైఫ్ అంతా ఒక పర్సన్ అని నమ్మితే గానీ నేను వెళ్ళను కదా. నమ్మకపోతే నేను చూపించాను కదా, బయటకు చూపించాల్సిన అవసరమే లేదు కదా, దాచిపెట్టుకొని ఉండొచ్చు కదా. అండ్ అవతల మ్యానిపులేషన్ కూడా ఉంది. ఈ వాంట్స్ టు షో. బట్ కష్టపడి వచ్చావు. బిగ్ బాస్కి వెళ్ళిన వచ్చిన రెమ్యునరేషన్ కానీ, సినిమాల మీద వచ్చిన రెమ్యునరేషన్ కానీ డెఫినెట్ గా కొద్ది గొప్ప ఉండుంటుంది మీ దగ్గర. ఏం లేదు. ఏంటి తర్వాత బ్రేకప్ అయ్యే టైం కి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? 0 -5 lakhs అప్పు ఉంది. ఇంకా నాకు అప్పులు ఉన్నాయి. నాకు ఇంకా చాలా అప్పులు ఉన్నాయి చెప్పాలంటే. అవునా? ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు అసలుకి ఏం లేకుండా? మాకు కూడా చెప్తే తెచ్చుకుంటాం కదా వెళ్ళి. ఫైనాన్స్ ఇస్తారు నార్మల్ గా. ఏం పెట్టారు ఫైనాన్స్ కి మరి మీరు? షూరిటీ? గోల్డ్. ఉన్నదంతా అయిపోయి అన్ని అయిపోయింది. నేను గాజులు అమ్మేస్తాను. అదేదో యాడ్ లో చెప్పినట్టు. చి దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పి 4 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్న నేను, అవి అమ్మేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ముంచేస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మొత్తం నిల్లు. మొత్తం తను వెళ్ళక ముందు కూడా, అసలు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు కూడా 5 lakhs, తనకి 4 lakhs ఇచ్చా నేను. వాళ్ళ ఏదో కట్టాలి, ఏదో EMIలు ఉన్నాయి, గోల్డ్ పెట్టేస్తా అంటే వద్దు, తనకు ఉండే గోల్డ్ పెట్టొద్దు అని చెప్పి ఇచ్చా నేను. నువ్వు గోల్డ్ పెట్టద్దు తన గోల్డ్.
తన బ్రేస్లెట్ చైన్ పెట్టదని చెప్పచ్చు. అయ్యో అదంతా వద్దే, ఇంకా అసలు సోది ఇదంతా. అవునా? నాకు చాలా డబ్బులు పోయాయి. నేను ఇప్పుడు ఎన్ని లక్షలు ఐ డోంట్ కేర్ ఇప్పుడు. ఎన్ని లక్షలు పోతే పోయి దరిద్రం వదిలిపోయాను. టార్చర్ లైఫ్ లాంగ్ పెట్టుకోలే కదా, పెళ్లి చేసుకోను నేను. ఏదో పోతే పోయి 9 months 1 year లైక్ ఒక 2-3 months బాగుండే. తర్వాత తన మ్యానిపులేషన్స్ ఇవంతా నాకు నచ్చలేదు. ఆయన కూడా ఉన్నా అండ్ ఆల్వేస్ హీ వాంట్స్ టు ఫేమ్, హీ వాంట్స్ టు మనీ కోసం యూజ్ చేసుకున్నాడు బేసికల్లీ అంతే. ఎందుకంటే ఏం చేయడు కదా బాబు, కూర్చొని తినాలి, ఇంట్లో ఉండాలి. కానీ నేను సంపాదించినా కూడా ఏం చేసినా ఏం చేయకపోయినా ఎలాగో తప్పుగానే చూస్తాడు. అంటే అనుమానం అన్నీ ఉన్నాయి. నేను లాయల్ గా ఉండి కూడా వేస్ట్ అని అనిపించింది. నా వల్ల కాలే, ఇంకా వద్దని వదిలేసాను, అంతే అయిపోయింది. ఎంత అయిపోయి ఉంటుంది మనీ మొత్తం మీది? అది ఒక 50 లక్షలు తెలీదు, నేను లెక్క పెట్టలే. ఖర్చు పెట్టేటప్పుడు లెక్క పెట్టలే నేను. ఉంటుంది కదా బ్యాంక్ బ్యాలెన్స్, మనది తెలుస్తుంది కదా ఎంత ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్. ఒక 1 crore వదిలేద్దాం అసలుకి. నేను అస్సలు లెక్క పెట్టలేదు, లెక్క పెట్టి కూడా తలుచుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు అదేంటో ఇలా నీళ్ళు చల్లి వదిలేయాలంటారు కదా, కొన్నిసార్లు అలా వదిలేస్తాను నేను. ఓకే, టైం విల్ గివ్ మీ మై ఎవ్రీథింగ్ బ్యాక్. ఓకే, అంతే. బట్ వాళ్ళ మమ్మీకి వాళ్ళందరికీ తెలుసా? అందరికి తెలుసనే ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం బేసికల్లీ. మీ ఇంట్లో మీరు చెప్పారా? అందుకే అందరి ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అంతా తెలుసు. యాక్సెప్ట్ చేశారు అందరూ? చేశారు. ఎన్ని రోజులు పట్టింది బయటపడటానికి? ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషి మూవీలో పెట్టాను కదా, ఈ మదం మూవీలో బ్రేకప్ అయిన తర్వాత తనతో ఇంటిమేట్ సీన్ చేయాలి. ఓకే, డైరెక్టర్ వచ్చి చేద్దామా వద్దా, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఏం చేయలేము. ఆల్రెడీ ఒక 1 schedule అయిపోయింది, 2nd scheduleకి వచ్చినప్పుడు బ్రేకప్ అయిపోయింది. అయినా కూడా నేను మూవీ మీద నాకు ఉండే ప్యాషన్తో నేను చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ ఇంకొక పర్సన్ ఉన్నా నేను ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా. నేను నా పర్సన్ ఉంటే నాకు ప్రాబ్లం ఉండదని నేను పెట్టుకున్నాను. కానీ నేను చేస్తా అని చెప్పి చేయడం, ఇలా బయటకు వచ్చి ఇంకా ఏం లేదు అసలుకి. నిజంగా మనిషిగా చచ్చిపోయాను ఆ రోజు నేను. టైం పట్టింది బాగా? చాలా చాలా టైం పట్టింది. చాలా ఏడ్చాను, నిద్ర పట్టేవి కాదు, రోజు ఏడుస్తూనే ఉండే. ఎందుకు ఏడుస్తానో అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను ఒకసారి నేను. ఎందుకంటే ఒకసారి నేను బయటకు వెళ్తున్నా, కార్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, క్యాబ్ బుక్ చేసి క్యాబ్ రావట్లేదని లిఫ్ట్ దగ్గర నిలబడి ఏడ్ చేస్తున్నాను నేను. నా సిచ్యువేషన్ ఇలా అయిపోయిందని చెప్పి. అంత పీక్ స్టేజ్. ఏం అంటే చిన్న దానికి ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు అసలుకి బేసికల్లీ. మొత్తం అంటే సర్వం కోల్పోయి ఏం లేదు ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెవరికి రావద్దు అనుకుంటున్నాను నేను. చాలా లోన్లీ అయిపోయి ఒక్కదాన్ని అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే ఎలా ఉన్నానంటే లైఫ్లో ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకా లవ్ ఇవి అవి కాదు. అసలు మ్యారేజ్ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది నాకు అసలు లేదు. నేను తనతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంది, నేను ఇప్పుడు పెద్ద బూతుగా ఫీల్ అవుతున్నా. మ్యారేజ్ అనే దాని మీద ప్రపోజ్డ్ మీ ఫర్ మ్యారేజ్, వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఇదంతా దాని తర్వాతనే కదా మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేస్తాము. ముందుగా ఎందుకు ట్రస్ట్ చేస్తాము? తను మ్యారేజ్ ప్రపోజల్ చేసిన తర్వాతనే కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో కూడా ఓపెన్ అయింది. వాళ్ళ మమ్మీతో మాట్లాడించిన తర్వాత లైక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఒక అమ్మాయి ట్రస్ట్ చేయడానికి. ఎవ్రీథింగ్ చేస్తారు అబ్బా, కానీ ట్రూగా ఉండరు వీళ్ళు. కానీ ఎవరు సపోర్ట్ లేదా మీకు ఆ టైంలో? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కానీ, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ, కామన్ ఫ్రెండ్స్ కానీ? ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాగా జీరో బ్యాలెన్స్ వచ్చేసారు, బయటపడ్డారు. ఇంకా బయటకే రాలే నేను. ఇంకా ఫినాన్షియల్ గా నా ఓకే, చేస్తున్న మూవీస్ ఓకే, బట్ ఇట్స్ నాట్ టూ హై రేంజ్ లో కాదు. ఓకే ఐ కెన్ సర్వైవ్. బట్ ఒక అమ్మాయికి, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయికి లైఫ్ స్టైల్ కి చాలా ఖర్చు అవుతుంది ఇక్కడ. నేను 1 year బయటకు వెళ్ళా. 1 year తర్వాత లాస్ట్ మంత్ నేను దుబాయ్కి వెళ్ళాను. అది కూడా అక్కడ నాకు ఆపర్చునిటీ కనిపించింది, ఒక వర్క్ కనిపించింది నాకు. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, ఒక కంపెనీ పెట్టి. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఆపర్చునిటీ కనిపించింది కాబట్టి నేను దుబాయ్కి వెళ్ళాను. లేకపోతే ఆ దుబాయ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 1 month నేను అక్కడ ఉన్న తర్వాత. దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే, అప్పుడు నార్మల్ అయ్యాను. 1 year నేను కనీసం బయటకు రాలే. కనీసం ఒక రెస్టారెంట్కి, కెఫేకి, కాఫీ తాగడానికి, క్లబ్కి
ఎక్కడ ఫ్రెండ్స్ ని కలవడానికి ఎవరు పిలిచిన నేను లేను ఇదే మరి ఎట్లా ఈ ఫ్లాట్ రెంట్, 1 కార్ ఇయర్ ఈఎంఐ? 1 ఇయర్ లో నేను ఏంటంటే షూట్స్ జరుగుతున్నాయి. షూట్స్ ఏంటంటే రోజు ఉండవు కదా, ఈ 5-6 ప్రాజెక్ట్ 6 మంత్స్ జరుగుతాయి కదా, మధ్యలో గ్యాప్ వస్తుంది, ఒక 1 స్కెడ్యూల్ అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్, ఈ స్కెడ్యూల్ గ్యాప్ లో ఈ మూవీ, ఈ గ్యాప్ లో ఈ మూవీ, ఈ వెబ్ సిరీస్ కాకపోతే ఇది. సో ఇంకా ఒక 3 మూవీస్ నేను చేసింది ఇంకా రిలీజ్ అవ్వలేదు. Hmm. రిలీజ్ అవ్వాలి. మిగతా అంటే ఇలా వర్క్ పరంగా నాకు ఎక్కడ మూవీస్ అయితే తక్కువ లేదు. ఎవ్రీ మంత్ 10 to 15 డేస్ నేను షూట్ చేస్తున్నాను.